ఆయన నడుపుతాడే రాడు. అరే ప్రశాంత్, ఎంత మీ నాన్న ఐపీఎస్ అయితే మాత్రం రిటైర్ అయిపోయినాక నా సైరన్ తీసేదేదరా. కాదురా, కొత్తగా కొన్నాక దీన్ని యూజ్ చేయట్లా, ఇంకా అలా వదిలేసాం. రై ఎయిరా ఏ ఒకసారి సైరన్ అయ్యి. అదేమన్నా ఎఫ్ఎం రేడియో నారా? ఎయిరా ఎయ్. ఈ కార్ ఇప్పటిదాకా రన్ అవుతుందంటే చాలా గ్రేట్ రా. మరేమనుకుంటున్నావురా మన కార్ అంటే? అరే ఇంటర్లో ఆ రోజు మీరు యాక్సిడెంట్ కాకుండా చక్కగా నడుపుంటే దీంట్లో అప్పుడే గోవా పోయేటోళ్ళం. గోవా అని చెప్పి గల్లీ దాటిలో గుది పడేసి. అరే అప్పుడు తప్పు నాదే ఒప్పుకుంటా, కానీ 10th క్లాస్ లో నేను గోవాకి అని చెప్పి మొత్తం రెడీ చేసుకుని డబ్బులు కూడా అరేంజ్ చేసుకుని, నీకు గుర్తుందారా? అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారు? అరే ఇంట్లో ఒప్పుకోవట్లేదురా, మా ఇంట్లో మేము రాము అన్నారు. చివరికి క్యాన్సిల్ చేసి. అరే ఆ రోజు మేము రెడీ అయ్యి వస్తాయి రిచ్ కిడ్ గాన్ వల్లే క్యాన్సిల్ అయింది, మర్చిపోయినావు నువ్వు? అవును. నేనా? అరే ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిన ట్రిప్ గురించి ఏంద్రా లొల్లి? అరే ఏంద్రా ఇప్పుడు గోవా పోవాలి అంతేనా? రే ప్రశాంత్, గోవా పోవాలి అంతేనా? అరే అంతేనా? గోవా పోవాలా? వినయ్ గోవా పోదామా? గోవా పోదామా? అరే గోవా పోతున్నాం రా, నేను ఇప్పుడు చెప్తున్నా, మనం గోవా పోతున్నాం రా. గోవా నువ్వు కావాలంటే మేము గోవా పోతున్నాం. వీడెందుకు వస్తాడు రా? వీడేదో తాగి ఎక్కువ అట్లా అంటున్నాడు గాని పనికిరా ఎక్కువైంది. ప్రతిసారి నా మీద వేస్తారు, ఈసారి నేను వస్తాను చెప్తున్నా కదా. రే ఇప్పుడు చెప్తున్నాను రాసుకో, ప్రవీణ్ కూడా చెప్తున్నాడు రాసుకో. ఇప్పుడు తొక్కిందే నేను. చాలా రోజుల తర్వాత మొగం లెక్క మాట్లాడినవరా. తొక్కురా ఉన్నాడు కొడుకో, నువ్వు తొక్కో తొక్కు తొక్కు తొక్కు. అరే నేను ఇంటూ ద వరల్డ్ అని ఒక మూవీ చూశాను రా. ఆ మూవీలో కూడా హీరో గడు ఇలాగేరా, మనలాగా అన్ని వదిలేసి ట్రిప్కి వెళ్తాడు. కానీ అందులో తో ఫ్యాక్టర్ ఏంటో తెలుసారా? వాడి మనీ, వాలెట్, ఐడెంటిటీ ప్రూఫ్స్, ఫోన్ అన్ని తగలబెట్టేసి వెళ్తాడు. భలే ఉంటదిరా మూవీ. అరే నేను కూడా చూసినారా, బ్యూటిఫుల్ మూవీ రా. అవునరా. అరే నేను కూడా చూసిన ఆ సినిమా, జబర్దస్త్ ఉంటది. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ రా. నీకు ఇంగ్లీష్ తెలియదు ఎట్లా చూసినావు? ఎవరు చెప్పిరా నాకు ఇంగ్లీష్ రాదని? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుకుంటాం. అరే నేను చాలా సార్లు వచ్చినా, మరి ఎప్పుడు వినలేదు. వినలేదా నువ్వు? అరే మా డాడీ ఏమంటాడు రా, అరే బైక్ తీసుకొని పెట్రోల్ కొట్టించి మార్కెట్ పోయి రైస్ బ్యాగ్ తీసుకురా అంటాడు. ఇప్పుడు బైక్, పెట్రోల్, మార్కెట్, రైస్ బ్యాగ్ ఇంగ్లీష్ కాదారా? నేను కూడా దానికి ఇంగ్లీష్ లో ఒకే డాడీ అని ఇచ్చి పడేస్తా. ఇక మా అమ్మ అయితే మొత్తం ఇంకా అడ్వాన్స్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అరే బేటా బాటిల్లో వాటర్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు, కూలింగ్ అవుతుంది అంటది. అరే ఇప్పుడు బాటిల్, ఫ్రిడ్జ్, కూలింగ్ ఇవన్నీ ఇంగ్లీష్ కాక ఏంద్రా? మీ అమ్మమ్మ గాని పెట్ట కిల్కిల్ లాంగ్వేజ్ ఆరా? చెప్పు. అరే ఏంద్రా వీడు నేను ఇంగ్లీష్ సినిమాలు చూసా అంటే నమ్మడు. చిన్నప్పుడు మమ్మల్ని ఇంగ్లీష్ సినిమాలు తీసుకుపోయింది మాకు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి, బిట్లు ఉండి కాదు. నీకు ఇంగ్లీష్ వచ్చురా, నీకు దండం పెడతారా, పెట్టరా ప్లీజ్. అదే మళ్ళీ ఇట్లా నిజాలు చదువుకుంటా పోతే ఇట్లా ఉంటది మళ్ళా. అరే ప్రశాంత్ చెప్పరా, ఇందాకేమో చెప్తున్నావు. నేను కూడా సినిమా చూసిన, ఇప్పుడు చెప్తా దాని గురించి. అరే వాడు ఉర్లుడు ఆపమని చెప్పరా వానికి. చెప్పు. అరే ఏం లేదురా, ఆ సినిమాలో జరిగింది రియల్ స్టోరీ అంట. సేమ్ ఆ మూవీలో లానే ఒకడు వాడి ఫోను, వాలెట్, ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని తగలబెట్టేసి ట్రిప్కి వెళ్ళిపోతాడు సడన్ గా. భలే ఇన్స్పిరేషన్ అనిపించిందిరా నాకు. ఆడనారా తోపు, మనం కాదా? అరే వినయ్ నువ్వు ఫోన్లు వ్యాలెట్లు తీరా, తీ అన్ని. అరే ఫోన్లు కూడా నారా? ఫోన్లు కూడా మొత్తం వ్యాలెట్లు, ఫోన్లు అన్ని తీ. చల్ నా ఐఫోన్ మొన్నే తీసుకున్నా నేను. అరే కంజూస్తాలే, ఫారెన్ పోయి పైకాయలు గడి మంచిగా సంపాదించినావు కదరా, ఇంకా కకృతి బుద్ధి ఓడించుకోలేవారా నువ్వు? ఐఫోన్ కోసమారా నీ ఏడుపు? అరే నాది నోకియా బండ పీస్ రా. నీ ఫోన్ అన్నా జగదీష్ మార్కెట్ పోతే సెకండ్ హ్యాండ్ లో కొత్త దొరుకుతుంది ఆఫ్ రేట్ కి. నాది అట్లా కాదు, చాలా రేర్ పీస్. అరే నేనే ఇస్తున్నా కదరా, వీడెందుకు అట్లా చేస్తుడు? అరే వినయ్ చెప్పరా, అలా నాకు ఫోన్ ఇచ్చామని చెప్పరా. కంజూస్తాలే కావాలి తీసుకోపో. రాయుడు వాలెట్ కూడా తీసుకో, అన్ని చెయ్యి. తీసుకో వాలెట్ కూడా తీసుకోరా. పోరా, ఏం చేసుకుంటా చేసుకో. పడేస్తురా. సూపర్ రా. అరే అవును
లీక్ రా. I wanna pee.